పూర్వకాలంలో తాళ్లపాక అని, పూర్వకాలమేమి ఇప్పటికీ ఉంది ఆ తాళ్లపాక గ్రామం. తాళ్లపాక హనుమాచార్యుల వారి యొక్క జన్మస్థలం. ఆ తాళ్లపాక గ్రామంలో విఠలయ్య అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి ఓ 2 ఎడ్ల బండి, ఏదో కొద్దిగా వ్యవసాయం. పరమతృప్తితో భగవంతుణ్ణి సేవించుకుంటూ వైదికమైనటువంటి జీవనాన్ని చేస్తున్నాడు. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు నారాయణయ్య అని పెట్టుకున్నాడు. ఎందుకని అంటే అతని వైదిక సంస్కృతి అక్కడ తెలిసిపోతోంది. నారాయణ నారాయణ అని పిలిస్తే చాలు, నేను ధన్యుణ్ణి అవుతానని పెట్టుకున్నాడు. ఆ పిల్లవాడికి ఆచమనం చేసేటప్పుడు ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ కూడా రాలేదు. వాడికి సంధ్యావందనం రాలేదు, వాడికి వేదం రాలేదు, వాడికి చదువు రాలేదు, ఏమీ రాలేదు. ఆయన బాధపడి పక్కనే ఊటుకూరు అనబడేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుడి దగ్గర పెట్టాడు. మీరు వీడికి పాఠాలు నేర్పండి అన్నారు. ఆ ఉపాధ్యాయుడు, ఆ గురువు చాలా వ్యగ్రమైనటువంటి బుద్ధి కలిగిన వాడు. అతను శరీరాన్ని దండించేవాడు, అంటే చాలా గట్టిగా కొట్టేస్తుండేవాడు పిల్లలు. అలా ఇలా కాదు, చింతబరికలు వీపు మీద వాతలు తెలిపోతాయి, అలా కొడుతుండేవాడు. పాపం ఈ పిల్లవాడికి ఇంటికి వెళ్ళిపోతే తండ్రి కొడతాడు. అక్కడ ఉంటే చదువు రావట్లేదు సరికదా, గురువు గారి పేరు చెప్పేటప్పుడు కొన చదువుపోతాడు.